సో ఇది ఓవరాల్గా విజయమాన్వి. సో గణేషుని చూసుకోవచ్చు ఎంత హెవీ ఎంత. హలో వెల్కమ్ అందరికీ, నమస్తే, జై శ్యామ్ అండ్ జై శ్రీ గణేష. సో ఈరోజు నేను లక్ష్మీగూడ దగ్గర విజయమాన్వి ఆర్ట్స్కి వచ్చిన అనమాట. విజయమాన్వి ఆర్ట్స్లో ఇది నా ఫస్ట్ వీడియో. 2024లో అన్న వాళ్ళు షెడ్ మొత్తం ఫుల్పేట్ నుంచి లక్ష్మీగూడకి షిఫ్ట్ చేసిరు. సో షెడ్లో ఈసారి చాలా చేంజెస్ ఉండబోతున్నాయి. అన్న వాళ్ళు చాలా లేటెస్ట్ అండ్ డిఫరెంట్ గణేషులు అనేది 2024లో తయారు చేశారు. చిన్న సైజ్ నుంచి ఓవరాల్ పెద్ద సైజ్ వరకు మోర్ దెన్ 25-30 ఫీట్స్ వరకు గిట్ట గణేష్లు మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో 2024లో చేంజెస్ ఉన్నాయి. ఏమేమి గణేష్లు ఉన్నాయో అన్ని చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది షెడ్లో మెయిన్ ఎంట్రీ కాగానే సో ఇక్కడ చిన్న గణపతి మెయిన్ డిస్ప్లే రూపంలో పెట్టారు అనమాట. సో గణేషన్ హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 7 ఫీట్స్ ఉండు. సో గణేషన్కి ఓవరాల్ కలర్ అండ్ డీటెయిలింగ్ అండ్ కుందన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో గణేష్లో పెండింగ్ ఉందంటే ధోతి వర్క్ ఒకటి పెండింగ్ ఉందన్నమాట. సో గణేషుడు చూసుకోవచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉండు, 4 హ్యాండ్స్. సో కుందన్ వర్క్ ఇది. సో బ్యాక్ డ్రాప్ వచ్చి ఈగల్ ఉండు, ఓపెన్ ఫెదర్స్ ఈగల్ అనమాట. సో ఇది ఓవరాల్ గణపతి అనమాట. సో ఈ గణేషుల్లో మనం మెయిన్ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే కుందన్ వర్క్ చూడొచ్చు. A to Z ఫ్రమ్ స్టార్టింగ్ కిరీటం నుంచి తొండం మీద అండ్ ఈవెన్ జ్యువెలరీ చూడొచ్చు. ఇక్కడ కిరీటం పైన డీటెయిలింగ్ చూడొచ్చు అండ్ ఈవెన్ తొండం పైన అండ్ ఇక్కడ హ్యాండ్స్లో చూడొచ్చు. ఆ కలర్ వర్క్, షైన్, ఆ బ్రైట్నెస్, ఫేస్లో గ్లిటర్ వర్క్ చాలా బాగుందన్నమాట. సో డిస్ప్లే ఉన్న ఇది చిన్న గణపతి అండ్ ఇక్కడ పెద్ద గణపతి ఉందన్నమాట. సో ఇక్కడ పెద్ద గణపతి ఉంది. సో ఇది ఓవరాల్ పెద్ద గణపతి అనమాట. సో గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 18 ఫీట్స్ వరకు ఉంది. సో బ్యాక్ డ్రాప్ యాడ్ అవ్వగానే ఇంకా హెవీ అవుతాడు అనమాట గణపతి. సో ఓవరాల్ సో గణేషునికి 4 హ్యాండ్స్, సిట్టింగ్ పొజిషన్ గణపతి అనమాట. సో వెనుక పైన కాలు పెట్టి కూర్చున్న గణపతి. సో తొండం చూడొచ్చు. తొండం పైన మెయిన్ గణేషునికి ఈ గణేషునికి హైలైట్ వచ్చి తొండం పైన ఆ కుందన్ వర్క్ చూడొచ్చు. ఎంత హెవీ ఇంకా ఎన్ని లార్జింగ్ వర్క్ ఉందో చూడొచ్చు. సో డీటెయిలింగ్ కానీ ఆ గణేషుడు చూడు స్టైల్ కానీ A to Z చాలా బాగుంది. అండ్ ఇక్కడ సో ఓవరాల్ ఈ పంచ వచ్చి డార్క్ బ్రింజల్ కలర్ అండ్ రెడ్ కలర్తో ఓవరాల్ పంచ అనేది డిజైన్ చేసారు. సో పంచకి ఈవెన్ బార్డర్స్ కూడా యాడ్ చేసారు అనమాట. సో గణేషుడు చాలా బాగుండు అండ్ ఈవెన్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో కిరీటం పైన అక్కడ కుందన్ వర్క్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కళ్ళు, ఆ బొట్టు కానీ సో నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి. సో గణేషుడు రెడీ అయిన తర్వాతకి ఓవరాల్ స్ట్రక్చర్ అండ్ ఓవరాల్ గణపతి అనేది ఇలా ఇట్లుంటాడు అనమాట. సో ఈవెన్ గణేషుడికి ఇంకా ఇక్కడ సైడ్స్లో వర్క్ వస్తుంది అండ్ ఈవెన్ బ్యాక్ డ్రాప్ యాడ్ అవుతుంది. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్ హైలైట్ కనిపిస్తుంది అనమాట. సో విజయమాన్వి ఆర్ట్స్లో పెద్ద గణపతి ఇది డిస్ప్లే ఐడల్ అనమాట. సో ఇంకా గణేషుడు ఉన్నాయి. ఒకసారి మీరు నా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు ఎంత హెవీ గణపతులు ఉన్నాయో. సో అక్కడ చూడండి ఎంత లార్జ్ ఇంకా ఎంత హెవీ గణపతి ఉండో అక్కడ. సో మోర్ దెన్ లైక్ 25 ఫీట్స్ వరకు హైట్ ఉండు గణపతి. సో గ్రౌండ్ యాడ్ అయిపోయిన తర్వాత ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 30 ఫీట్స్ హైట్ అయిపోతుంది అనమాట గణపతి. సో చూద్దాం. అన్న వాళ్ళు పెద్ద గణపతులు కాక ఈవెన్ చిన్న గణపతులు గట్రా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో చిన్న గణపతిని అక్కడ మనం చూసినాం. సో ఇది పెద్ద గణపతి అనమాట. షెడ్లో ఓవరాల్ ఇది ఫస్ట్ షెడ్ అనమాట. సో సెకండ్ షెడ్ అక్కడ ఉంది. సో ఈ షెడ్లో ఆల్మోస్ట్ లైక్ నియర్ 150 దాకా ఐడల్స్ ఉన్నాయి అన్నమాట. సిట్టింగ్ పొజిషన్ గణపతి, 4 హ్యాండ్స్, చాలా బాగుంది గణపతి. చాలా హ్యూజ్ ఇంకా హెవీగా ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ చూడొచ్చు 15 ఫీట్స్ వరకు ఉంది. బ్యాక్ డ్రాప్ యాడ్ అవుతుందంట. బ్యాక్ డ్రాప్ యాడ్ అయిన తర్వాతకి హైట్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఓవరాల్ ఇది గణపతి అనమాట. సో తొండం చూడొచ్చు. ఈవెన్ డీటెయిలింగ్ కానీ A to Z నెక్స్ట్ లెవెల్ ఉంది గణేషుల్లో. సో గణేష్లలో జస్ట్ ఇప్పుడు ఫినిషింగ్ వర్క్ అనేది ఒకటే కంప్లీట్ అయింది. సో ఈవెన్ కలర్ వర్క్, ధోతి వర్క్ అండ్ షాల్వా, కండువా అండ్ కుందన్ వర్క్ ఇంకా యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్లో ముంబై గణపతిలో ఇది లైక్ రెప్లికా అనమాట. ఇది చిన్న గణపతి అనమాట. సో గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 7-8 ఫీట్స్ వరకు ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్తో కలిపి 8 ఫీట్స్ అనమాట. సో సిట్టింగ్ పొజిషన్ గణపతి, 4 హ్యాండ్స్ అండ్ ఈవెన్ ధోతి వర్క్ వస్తుంది, కుందన్ వర్క్ వస్తుంది, డిజైనింగ్ వస్తుంది. సో ఓవరాల్ ఇది చిన్న గణేషుడు అనమాట. సో అది సో ఇది సెకండ్ గణపతి, కూర్చున్న గణపతి. సో సేమ్ హైట్ వచ్చి 8 ఫీట్స్ అనమాట. సో గణేషుడు చాలా బాగుండు. సో డీటెయిలింగ్ వర్క్ కానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇది జ్యువెలరీ అండ్ ఇది తొండం అనమాట. 4 హ్యాండ్స్, ఇక్కడ వెపన్ యాడ్ చేస్తారు. సో ఇంకా ధోతి వర్క్ ఇంకా కంప్లీట్ కాలే. అండ్ ఈవెన్ బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు ఇక్కడ ఫైర్ ఇచ్చారు అనమాట. త్రిశూలాలు ఇంకా ఫైర్తో వచ్చిన బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గణేషుని చూడండి. లైక్ ఇక్కడ వర్క్ నడుస్తుంది కాబట్టి కట్టెలు అవన్నీ మధ్యలో పెట్టారు అనమాట. గణేషుడు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి. సో ఒక కాలు నాగం పాము పైన పెట్టిండు. సో ఆ నాగం పాము డైరెక్ట్ ఇంకో చేయితో నాగం పాము తోక పట్టుకుంది అనమాట. సో ఒక చేయిలో గ్లోబ్ ఉంది. సో ఇట్స్ ఓవరాల్ గణేషుడు సిట్టింగ్ పొజిషన్ గణపతి. సో గణేషుడి హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 20 ఫీట్స్ వరకు ఉండు. బ్యాక్ డ్రాప్ యాడ్ అవుతుంది. సో అక్కడ బ్యాక్ సైడ్ అక్కడ చూడొచ్చు వెల్డింగ్ అవన్నీ ఉన్నాయన్నమాట. లాస్ట్ ఇయర్ ముంబైలో సేమ్ ఇదే గణపతి పెట్టేది అనమాట. సో ఇట్స్ రెప్లికా 2024. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు
సిట్టింగ్ పొజిషన్ గణపతి అనమాట. సో గణేశుని హైట్ సేమ్ 20 ఫీట్స్ కన్నా ఎక్కువనే ఉండు. సో తొండం చూడొచ్చు ఎంత లెంతీగా ఎంత డిఫరెంట్గా ఉందో, ఇట్లా మొత్తం ఇట్లా బయటికి వచ్చినట్టుండు, చాలా హెవీగా ఉండు. సో గణేశునికి 4 హ్యాండ్స్, కలర్ వర్క్ ఐ ఇంకా ఏం కంప్లీట్ కాలేదు. అది అక్కడ బ్యాక్ డ్రాప్ ఉందన్నమాట. సో బ్యాక్ డ్రాప్ యాడ్ అయినాక ఇంకా హెవీ అవుతాడు గణేశుడు. సో ఈ గణేశుని చూడండి మొత్తం డిఫరెంట్గా ఉంది కదా. సో గణేశులను చూస్తుంటే ముంబై గణేశుల లాగా ఫీల్ వస్తుంది. సో గణేశుని చూడండి, గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 20 ఫీట్స్ ఎబోనే ఉండు. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్ కానీ గణేశుడి స్టైల్ కానీ డిఫరెంట్గా ఉంది. సింహాసనంకి ఇక్కడ ఒక హార్స్ ఇచ్చిండు అనమాట, అండ్ ఈవెన్ ఇక్కడ ఒక హార్స్ ఇచ్చిండు. సింహాసనంలో గణేశుడికి హైలైట్ అంటే ఈ 2 హార్సెస్ అనొచ్చు. అండ్ ఈవెన్ గణేశుడు చాలా బాగుండు, కూర్చునే విధానం కానీ గణేశుడి స్టైల్ కానీ ఓవరాల్ చాలా బాగుంది అనమాట. కొన్ని కూర్చున్న గణపతి అనమాట. సో గణేశుడికి ఓవరాల్గా 4 హ్యాండ్స్ ఉన్నాయి. తొండం చూడొచ్చు కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఈ గణేశుని చూడొచ్చు చాలా హెవీగా ఉంది. సో గణేశుని సింహాసనానికి 2 సైడ్స్ ఇక్కడ అక్కడ సంథింగ్ ఏదో గాడ్ ఆర్ ఏదో ఒకటి యాడ్ చేశారు అనమాట ఈ గణేశుడు. సో గణేశుని చూద్దాం. సో గణేశుడు వచ్చి సిట్టింగ్ పొజిషన్లో కూర్చుండు. సో కాలు పైన కాలు వేసుకొని కూర్చున్న గణపతి అనమాట. సో 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో 1 హ్యాండ్ వచ్చి కాలు దగ్గర పెట్టిండు అండ్ 3 హ్యాండ్స్. సో అక్కడ లాస్ట్ హ్యాండ్లో వెపన్ యాడ్ అవుతుంది అనుకుంటా. సో గణేశుని చూస్తే తొండం చాలా డిఫరెంట్గా ఉంది. 2024లో అన్న వాళ్ళ షెడ్కి నేను రావడం ఇది ఫస్ట్ విజిట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా అప్డేట్స్ ఇస్తా. సో గణేష్లో అయితే చాలా బాగున్నాయి. లైక్ లక్ష్మీగూడ టు జల్పల్లి రూట్లో మోర్ దెన్ 18 షెడ్స్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ గణేష్లు దుర్గానగర్ టు లక్ష్మీగూడ జల్పల్లి రూట్లో గణేష్లు చాలా తయారు చేస్తారు అనమాట. సో విజయమాన్వి అన్న ఒక మెయిన్ హైలైట్ పెద్ద గణేశుడు ఉందన్నమాట. దీని హైట్ వచ్చి నియర్ లైక్ 25 ఫీట్స్ ప్లస్సే ఉంది. హెవీగా ఉండబోతుంది గణేశుడు. సో నేను చెప్పిన కదా అన్న షెడ్లో పెద్ద గణపతి అని చెప్పి. సో ఇదే గణపతి అనమాట. సో చూడండి నేను ఇక్కడ నిలబడ్డా ఆల్మోస్ట్ లైక్ ఒక 7-8 ఫీట్స్ హైట్లో నిలబడ్డా. సో అయినా నా హృదయ గణేశుడు ఇంకా చాలా హెవీగా ఉంది. సో గణేశుడు వచ్చి సిట్టింగ్ పొజిషన్ గణపతి అనమాట. సంథింగ్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ సంథింగ్ ఏదో వెపన్ పెట్టుకునేది అనమాట. సో దానిపైన కూర్చున్న గణపతి. సో కింద పర్వతాలు సంథింగ్ ఏదో డిజైన్ ఉంది. స్టిల్ వర్క్ ఈస్ రన్నింగ్ కాబట్టి డీటెయిలింగ్ వల్ల చెప్పలేకపోతున్నా. సో ఇది సిట్టింగ్ గణపతి. చూడొచ్చు గణేశుడు ఎంత లార్జ్, ఎంత హెవీ, ఎంత హైట్గా ఉందో. సో గణేశుడికి 4 హ్యాండ్స్ అండ్ గణేశుడి తొండం తీసుకోవచ్చు, కొంచెం వెయిట్గా చాలా బాగుంది. అండ్ చూడొచ్చు ఎంత పెద్ద గణపతి ఉండదు చూడండి. నేనే హైట్ ఉందా అంటే నాకన్నా ఇంకా హైట్ ఉండు. సో గణేశుడు ఎక్కడికి వెళ్తాడో కానీ బాబా నెక్స్ట్ లెవెల్ చాలా. సో లాస్ట్ వచ్చి పూల మాల ఎట్లా ఇస్తారో అర్థమవుతలేదు. షెడ్ హైలైట్ ఆఫ్ ద షెడ్ అంటే ఈ గణేశుడు అని చెప్తాను నేనైతే. ఎంత హైట్ ఉందో చూడండి. చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్ గణపతి అనమాట. సో గణేశుడు కొంచెం డిఫరెంట్గా కూర్చుంటూ. సో ఆ లెగ్స్ పొజిషన్ ఆ పాస్చర్ గణేశుడి పాస్చర్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. 6 హ్యాండ్స్ ఉన్నాయి అన్నమాట గణేశుడికి. సో గణేశుడు చాలా నీట్గా చాలా వైబ్రెంట్గా చాలా డిఫరెంట్గా ఉంది గణేశుడు. సో తొండం డిజైన్ చూడొచ్చు అండ్ ఫేస్ కట్ కానీ తొండం చూడండి ఎంత లార్జ్గా ఎంత డిఫరెంట్గా ఉందో. సో గణేశుడు చాలా బాగుంది అనమాట. సో ఓవరాల్ గణేశుడు ఇది అనమాట. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో ఎంత లార్జ్ ఎంత హెవీగా ఉందో చూడండి. సో ఇది తొండం కొంచెం నార్మల్గా బాగుంటుంది గణేశన్. సో గణేశుడికి 4 సైడ్స్ మొత్తం ఓవరాల్గా 360 డిగ్రీస్. సింహాసనంకి కొంచెం డిఫరెంట్గా ఇట్లా లైక్ స్ట్రక్చర్ లాగా యాడ్ చేశారు అనమాట. సో గణేశునికి మెయిన్ హైలైట్ వచ్చి సింహం అనమాట. గణేశునికి 4 హ్యాండ్స్ ఫీట్స్లో నించుంది అనమాట. సో నాకన్నా ఇంకా లైక్ 5, 10, 15 ఫీట్స్ వరకు వెళ్తాడు. బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిన తర్వాత కొంచెం డిఫరెంట్గా కూర్చొని చూడొచ్చు. చాలా రియలాస్టిక్గా ఉంటుంది కదా. సో చెప్పండి గాయస్, బాగా కనిపిస్తున్నా? కామెంట్ చేయండి. అమ్మాయి లుకింగ్ గుడ్ కామెంట్ చేయండి ఎవరికి ఏ గణేశుడు నచ్చిందో. సో నెక్స్ట్ ఈ గణేశుడు అనమాట. సో గణేశుడు చూడొచ్చు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి అనమాట. హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 15 ఫీట్స్ వరకు ఉంది. సో గణేశుడిలో మెయిన్ హైలైట్ వచ్చి ఇక్కడ సింహాసనం పైన పెద్ద ఈగల్ ఇచ్చిండు అనమాట. సో ఈగల్ ఒకసారి డీటెయిలింగ్ చూడొచ్చు, ఈగల్ ఫెదర్స్ చూడొచ్చు, ఇంకా చాలా బాగుందన్నమాట హెవీగా. అండ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చి హ్యాండ్స్ అనమాట. సో 6 హ్యాండ్స్ ఉన్నాయి ఓవరాల్గా. సో గణేశుని తొండం చూడొచ్చు లార్జ్గా చాలా బాగుందన్నమాట హెవీగా. సో సిట్టింగ్ పొజిషన్ వచ్చి కాలుపైన కాలు వేసుకొని కూర్చున్న గణపతి. నెక్స్ట్ ఈ గణపతి అనమాట. సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణపతి మహారాజా లుక్ అనమాట. సో గణేశునికి ఓవరాల్గా 4 హ్యాండ్స్ ఉన్నాయి. అండ్ ఈ గణేశునికి మెయిన్ అట్రాక్షన్ వచ్చి తొండం అనమాట. సో తొండం డిజైన్ చూడొచ్చు ఇట్లా మొత్తం రొటేటింగ్గా చాలా హెవీగా ఉందన్నమాట గణేష్. సో బ్యాక్ డ్రాప్ యాడ్ అవుతుంది. అక్కడ ఒక హ్యాండ్లో శంఖం పట్టుకొని ఉండు గణేశుడు. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్ గణపతి. సో చాలా హెవీగా చాలా బల్క్ మంచిగా ఉండు, చాలా మహారాజా లుక్లో. సో నేను ఆల్మోస్ట్ లైక్ గణేశునికి మీకు డీటెయిల్స్ చెప్పడానికి ఇంత హైట్ వరకు వచ్చిన అనమాట. సో ఇక్కడ గణేశుని చూసుకోవచ్చు కృష్ణుని రూపంలో ఉన్న గణేశుడు అనమాట. సో నా హెడ్ పైన చూడొచ్చు ఇక్కడ 2 హ్యాండ్స్లో. అండ్ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్న గణపతి అనమాట. సో గణేశునికి తొండం డిజైన్ చూసుకోవచ్చు అండ్ ఈవెన్ సిట్టింగ్ పోస్చర్ కానీ సిట్టింగ్ పొజిషన్ కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది అనమాట. సో లైక్ చైల్డ్స్ మీకు హ్యాండ్ చూస్తేనే అర్థమైపోయింది
కృష్ణుని ఫ్లూట్ పట్టుకొని కూర్చున్న పొజిషన్లో గణపతి కూర్చుండు అనమాట. సో ఓవరాల్గా గణేశుడు ఇది. సో ఈ గణేశుని చూసుకోవచ్చు ఎంత హైట్ ఎంత లార్జ్గా ఉందో. సో గణేశుడిలో మెయిన్ అట్రాక్షన్ వచ్చి 2 sides ఈ నాగం పాములు అనమాట. సో 1 side 3 నాగం పామ్స్ ఉన్నాయి అండ్ ఇంకో సైడ్ 3 నాగం పామ్స్ ఉన్నాయి. ఓవరాల్ 6 నాగం పాములు అనమాట. సో గణేశుడిలో మెయిన్ అట్రాక్షన్ వచ్చి లైక్ పుష్ప టైప్లో ఇక్కడ ఇట్లా హెడ్ దగ్గర చిన్ దగ్గర చేయి పెట్టుకొని కూర్చున్న గణపతి అనమాట. సో గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ నియర్ 25 feet వరకు ఉండు. సో బ్యాక్ డ్రాప్ యాడ్ అయిన తర్వాతకి 25 feet వరకు గణేశుడు వెళ్తాడు అనమాట. 3 hands ఇన్ ఎయిర్. సో గణేశునికి అట్రాక్టివ్ పార్ట్ వచ్చి ఈ నాగం పాములు అనమాట. సో గణేశుడు చాలా బాగుండు. సో గణేశుడిలో ఇంకా చాలా ఎక్సెట్రా వర్క్ చాలా యాడ్ చేస్తారంట. సో గణేశుడు చూసుకోవచ్చు ఓవరాల్గా చాలా డిఫరెంట్గా తొండం కానీ గణేశుని బొట్టు డిజైన్ చాలా బాగుండబోతుండు. సో వర్క్ అయిపోయి మొత్తం డీటెయిలింగ్ అంతా అయిపోయాక చాలా బాగుంటుంది అనమాట. గణేశుడు పర్వతాలపైన కూర్చొని గణేశుని ఓవరాల్ ఫ్రమ్ హెడ్ టు టో వరకు మొత్తం శివుని రూపం అనమాట. సో గణేశునికి చూసుకోవచ్చు ఇక్కడ రుద్రాక్షలు కానీ మెడలో ఉన్న ఈ తోలు చర్మం కానీ A to Z అక్కడ లెఫ్ట్ హ్యాండ్లో నాగంపాముని పట్టుకొని కూర్చున్న పొజిషన్ కానీ సో సిట్టింగ్ పొజిషన్ గణపతి అనమాట. ఆ తొండం కానీ ఆ గణేశుని డీటెయిలింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో సిట్టింగ్ పొజిషన్ గణపతి. సో ఓవరాల్ శివుని రూపంతో ఉన్న గణపతి అనమాట. సో గణేశుని చూడొచ్చు ఎంత బాగుందో. సో ఎంత లార్జ్ ఎంత హైట్ ఉందో చూడండి. తొండం కానీ అంత డిఫరెంట్గా ఉంది. సో గణేశుడు బాగుండా లేదా చెప్పండి. సో నాకైతే చాలా బాగా నచ్చిండు శివుని రూపం కాబట్టి. వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ గణేశుడు అనొచ్చు ఇది గిట విజయమాన్వి ఆర్ట్స్లో. సో చూడు చూస్తే 3 తలలు ఉన్న గణపతి అనమాట. సో ఒక తల వచ్చి శివుని రూపంలో అండ్ ఇంకో తల వచ్చి గణేశుని రూపంలో అండ్ ఇంకో తల వచ్చి సంథింగ్ పగడి పెట్టి కొంచెం ఆ డీటెయిలింగ్ వర్క్ అండ్ ఇక్కడ నుంచి కనిపించట్లేదు కాబట్టి సో నేను ఎగ్జాక్ట్ చెప్పలేకపోతున్నా. సో గణేశుని అట్రాక్టివ్ పార్ట్ వచ్చి 3 heads అనమాట. సో గణేశుడు చాలా హైట్ ఇంకా చాలా హెవీగా ఉండు. సో గణేశునికి 6 hands ఉన్నాయి ఓవరాల్గా. సో గణేశుడు ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్క పొజిషన్ ఒక్కొక్క పాస్చర్. ప్రతి గణేశుని హెడ్కి తొండం డిజైన్ సేమ్ అండ్ చాలా బాగుందనమాట. సో గణేశుని తొండం కూడా చాలా లెంతీగా హైట్ ఎక్కువ హెవీగా ఉందన్నమాట గణేశుడు. అండ్ మెయిన్ పార్ట్ వచ్చి సో ఇక్కడ గణేశుని కాలు వచ్చి సింహం తలపైన పెట్టి కూర్చున్న గణపతి అనమాట. సో గణేశుడు చాలా హైట్ ఉండు ఆల్మోస్ట్ లైక్ నియర్ 25 feet వరకు గణేశుడు ఉందన్నమాట. సో నెక్స్ట్ లెవెల్. సో ఇక్కడ నా అపోజిట్లో గణేశుడిని చూస్తే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూర్చున్న గణపతి 2 sides టైగర్స్ ఉన్నాయి అనమాట. సో చాలా హెవీగా ఉండు గణేశుడు గిట. చాలా అంటే చాలా హైట్ ఉండు ఆల్మోస్ట్ లైక్ 25 feet దాకా ఉండు గణేశుడు. పైన ఒక కాలు పెట్టి కూర్చుండు అండ్ 2 sides ఇక్కడ టైగర్స్ వచ్చినాయి అనమాట. అండ్ గణేశునికి ఓవరాల్గా 4 hands. తొండం చూసుకోవచ్చు. గణేశుని చూడండి సో ఎంత హెవీ ఎంత నెక్స్ట్ లెవెల్ ఉందో. సో గణేశుని మెయిన్ అట్రాక్షన్ వచ్చి నాగం పాములు అనమాట. సో ఇక్కడ రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో 2 నాగం పాములు ఉన్నాయి. సో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ నుంచి వచ్చి సో గణేశుడు మెయిన్ వచ్చి గణేశుడు నాగం పాముల పైన కూర్చుండు అనమాట. సో ఈ డిజైన్ కానీ ఇక్కడ చూడొచ్చు ఎట్లా హెవీగా ఎంత బల్కింగ్గా ఉండో. సో 2 sides టేల్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఒక టేల్ అండ్ అక్కడ ఒక టేల్, అక్కడ ఒక హెడ్ అండ్ ఇక్కడ ఒక హెడ్ వచ్చింది అనమాట. సో గణేశుడు చాలా బాగుండు హెవీగా ఉండనమాట. సో కూర్చున్న గణపతి. సో గణేశునికి 4 hands. తొండం చూడొచ్చు డిఫరెంట్ అనమాట ఈ గణేశుడు. సో గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 20 feet ప్లస్ ఉందన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ అవుతే ఆల్మోస్ట్ ఒక 5 feet యాడ్ అవుతుంది. ఇక్కడ గణేశుడు చూడొచ్చు. గణేశుడు చాలా హైట్ ఇంకా చాలా హెవీగా ఉండనమాట. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్ గణపతి మహారాజ్ అనమాట. సో గణేశుడిలో అట్రాక్టివ్ పార్ట్స్ వచ్చి 2 sides నంది వాహనాలు ఉన్నాయన్నమాట. 2 hands నందుల పైననే పెట్టుకొని కూర్చున్న గణపతి అనమాట. సో అండ్ ఈవెన్ ఇంకా గణేశునికి ఓవరాల్గా 4 hands. చూసుకోవచ్చు నార్మల్గా చాలా బాగా ఉంది తొండము. విజయమాన్వి ఆర్ట్స్లో డిస్ప్లే పీసెస్కి మాత్రమే కలర్ వేసారు అనమాట. సో ఏ గణేశునికి కలర్ వర్క్ అండ్ ఐ వర్క్ అండ్ బొట్టు వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలే. సో స్టిల్ వీ హ్యావ్ టైం. సో వాళ్ళు ఇంకా వర్క్ చేస్తూనే ఉంటారు. సో గణేశుడు ఓవరాల్గా బాగుండు కదా. సో గణేశుడిని చూసుకోవచ్చు ఎంత హెవీ ఎంత లార్జ్గా ఉండో. సో గణేశుని కాల్ పైన నేను కూర్చున్నా. గణేశుడు వచ్చి స్టాండింగ్ పొజిషన్లో నిలబడిన గణేశుడు అనమాట. సో గణేశునికి ఓవరాల్గా 4 hands ఉన్నాయి. చాలా హెవీ అంటే చాలా హెవీగా ఉండు. సో నేను మీకు కనిపిస్తున్నానా లేదో నాకు తెలియదు. సో గణేశుడు చూసుకోవచ్చు. సో గణేశుని తొండం కానీ గణేశుడు కానీ చాలా డిఫరెంట్గా చాలా నీట్. సో పైల్వాన్ గణేశుడు టైప్లో గణేశుడు అనమాట. సో గణేశుడు చూసుకోవచ్చు చాలా బాగుండు. నాకైతే చాలా నచ్చిండు. హైట్ చూడండి ఆల్మోస్ట్ లైక్ 20 feet ప్లస్లో ఉండు. సో నేను ఆల్మోస్ట్ 12 feet హైట్లో కూర్చున్నా అనమాట. సో ఓవరాల్గా గణేశుడు ఇది. సో గణేశుడు నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ గణేశుని పైన కూర్చుంటున్న గణేశుడిని టచ్ చేయడం ఐ ఫీల్ లైక్ బాగా అనిపిస్తుంది. సో గణేశుడు హైట్ మస్తుంది గణేశుడు. సో ఓవరాల్గా గణేశుడు ఇది అనమాట. సో ఇక్కడ గణేశుడు చూసుకోవచ్చు. గణేశుడు ఎంత హైట్ ఉండో. హైట్లో గణేశుని పైనకి ఎక్కుదామంటే కట్టెలు గిట్ట పెట్టలేరు. పెట్టిరు కానీ ఇక చూడండి ఇంత హైట్లో పెట్టరు. సో దానిపైనకి ఎక్కాలంటే స్టూల్ కావాలి. సో అంత హైట్ నేను ఎక్కలేను. సో గణేశుడు చూడండి ఓల్ పైన కూర్చున్న గణపతి అనమాట. సో గణేశుడు చాలా హైట్ ఉండు. సో ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ గణేశునిలో వచ్చి ఓల్ అనమాట. సో దీని డీటెయిలింగ్ కానీ దీని A to Z వర్క్ అనేది చాలా నెక్స్ట్ లెవెల్ చేసారు. ఐ వర్క్ కానీ దాని మూతి దాని డీటెయిలింగ్ ఫెదర్ అంతా రియలాస్టిక్గా ఉండడానికి
సో చాలా నీట్ అండ్ చాలా నెక్స్ట్ లెవెల్ వర్క్ చేసారు. సో గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 25 feet ప్లస్సే ఉండు. సో నేను ఏడున్నా గణేశుడు ఏడున్నా మీరు చూడండి ఒకసారి. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో ఉండు, ఓల్ పైన కూర్చున్న గణపతి. సో గణేశునికి 4 hands ఉన్నాయన్నమాట. సో గణేశునికి హ్యాండ్స్తో సహా ఒక్కొక్క ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జ్యువెలరీ అన్నీ నెక్స్ట్ లెవెల్గా డీటెయిలింగ్ ఇచ్చారనమాట. సో నేను మీకు అక్కడ వీడియో నుంచి క్యాప్చర్ చేయలేకపోతున్నా. సో రీజన్ గణేశుడు చాలా హైట్ ఉండు. సో ఈవెన్ గణేశుడిని చూపెడదామంటే కట్టెలు అవి అడ్డం పెట్టారనమాట. సో గణేశుని తొండం కానీ గణేశుడు కానీ గణేశుని అక్కడ మీరు పైన చూసుకోవచ్చు. గణేశుని హ్యాండ్లో జ్యువెలరీ ఎట్లా డిజైన్ చేసిరో చూడండి. సో చాలా బాగుంది గణేశుడు, చాలా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో ఇది గిట వన్ ఆఫ్ ద అట్రాక్టివ్ గణేశుడు ఇన్ విజయమాన్వి ఆర్ట్స్ అనొచ్చు. చాలా హైట్, చాలా హెవీగా ఉండు. సో నాకైతే తెలియదు ట్రాన్స్పోర్ట్ ఎట్లా చేస్తారో, బట్ ఐ లైక్ దిస్ అండ్ ఐ లవ్ దిస్ గణేశుడు అనమాట. నెక్స్ట్ గణపతి వచ్చి చాలా స్పెషల్ అండ్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. లైక్ ఇట్స్ అ రెప్లికా. ఇట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్ వెళ్తుందనమాట. సో అన్న షెడ్లో ఓవరాల్ హైదరాబాద్ కాదు, తెలంగాణ కాదు, అన్న గణేశులు డిస్టిక్లు వెళ్తున్నాయి. అండ్ ఈవెన్ ఆంధ్ర అండ్ ఈవెన్ కర్నూలు వేరే స్టేట్స్ నుంచి వచ్చి గిట్ట మ్యానుఫ్యాక్చర్ చేయించుకొని సో అన్న షెడ్లో నుంచి గణేశులు తీసుకొని వెళ్తారు అనమాట. సో ఇంత పెద్ద లార్జ్, ఇంత హైట్, ఇంత వెడల్పున్న గణేశుడు చూస్తురా. సో ఈ గణేశుడు లాస్ట్ ఇయర్ ముంబై 2023 రెప్లికా అనమాట. సో ఈ గణేశుడు ఐ గెస్ వెళ్తుండనమాట. సో గణేశుని హైట్ చూసుకోవచ్చు, ఓవరాల్ 30 feet వరకు గణేశుడు హైట్లో ఉండనమాట. సో గణేశుడు నేను మీకు గణేశుడు ఎట్లుండో నేను మీకు ఫోటో పెడతా చూడండి. సో A to Z గణేశుని ఒక హ్యాండ్లో ఇక్కడ ఒక హ్యాండ్లో వెపన్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా గణేశుడు పర్వతాలపైన నించున్న గణపతి. సో గణేశునికి 4 hands ఉన్నాయి. అండ్ ఈవెన్ తొండం డిజైన్ చూడొచ్చు, చాలా హెవీ, చాలా లార్జ్ గణపతి అనమాట. సో విజయ్ మాన్వి ఆర్ట్స్లో 30 feet గణపతి అంటే ఇది, అండ్ ఈవెన్ ఓల్ గణపతి అనొచ్చు అనమాట. సో గణేశుడు చూడండి ఎంత పెద్దగా ఉండో. సో నేను గణేష్ పైన నించున్నా. సో చూడండి గణేశుడు చాలా హెవీగా ఉండు. సో గణేశునికి ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ గిట చాలా హెవీ, ఇంకా చాలా స్ట్రాంగ్ రాడ్స్తోని గణేశుని బిల్డ్ చేసిరు అనమాట. సో గణేశునికి డిస్టిసల్ కాకుండా సో నల్లదారం గిట కట్టిరు తొండం పైన, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా విజయమాన్వి ఆర్ట్స్ షెడ్స్లో వీడియో అనమాట. మెయిన్ షెడ్లో ఇవి గణేష్లు అనమాట ఉంది. సో ఇది మెయిన్ షెడ్లో గణపతులు ఇవి. సో ఇది టాలెస్ట్ గణపతి విజయమాన్వి ఆర్ట్స్లో. అండ్ part 2 గిట వస్తుంది విజయమాన్వి ఆర్ట్స్ది చూడండి షూర్గా. సో వీడియో లెంతీగా ఉంది కాబట్టి సో 2 partsగా నేను డివైడ్ చేసి 2 videos ఇస్తున్నాను అనమాట. సో ఓవరాల్గా ఇది వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈవెన్ షేర్ చేయండి వీడియోని. ఎవరో ఇఫ్ మీరు వీడియోని చూస్తుంటే చెప్తున్నా గణేశుడు చాలా బాగుండు. ఇఫ్ యూ వాంట్ ఎనీ డీటెయిల్స్ అబౌట్ గణేశుడు యూ కెన్ కాంటాక్ట్ మీ. సో వర్క్ ఇంకా నడుస్తుంది. సో క్లే వర్క్ అండ్ డీటెయిలింగ్ వర్క్ అనేది ఇది అనమాట. సో క్లే వర్క్ అండ్ డీటెయిలింగ్ వర్క్ అయిపోయింది. సో కలర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.